ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన హెయిర్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడే గుంటగలగర మొక్కలు లేదా సంస్కృతంలో వీటిని భృంగరాజ్ అంటారు. ఈ మొక్కలను ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా దీంతో ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు, సీడ్స్తోని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. భృంగరాజ్ అనేది ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారనమాట. ఇది ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి, అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ అయితే వస్తుంది కదా ఈ మధ్యకాలంలో, అలాంటి వైట్ హెయిర్ త్వరగా వచ్చే వాళ్ళకి కూడా దీంతో చేసిన హెయిర్ ఆయిల్ యూస్ చేసిన, లేదా ఈ గుంటగలగర ఆకుని తో మనం పేస్ట్ తయారు చేసి హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ కూడా తగ్గుతుందన్నమాట. ఇది మన హెయిర్కే కాకుండా స్కిన్ కేర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ గుంటగలగర మొక్క అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఇవి సీడ్స్ అనమాట. ఫ్లవర్ ముదిరిపోయినాక మనకి ఈ విధంగా సీడ్స్ అయితే ఉంటాయి. నల్ల జీలకర్ర ఉంటుంది కదా, ఆ విధంగా చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా. మనం వీటిని వేయకపోయినా కూడా మన దగ్గర ఒక మొక్క ఉంటే కనుక ఆటోమేటిక్గా అవి స్ప్రెడ్ అయిపోయి మనకి కొత్త మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. చూడండి, ఈ సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు మనం ఒక పాట్లో అయితే వేసేసుకుందాం. మనం వేయకపోయినా కూడా ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. మనకి ప్రకృతి అనేది మొక్కలకి ఇచ్చిన వరం అనమాట. ఆటోమేటిక్గా అవి స్ప్రెడ్ చేసుకుంటాయి, లేదా పక్షుల ద్వారా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, చిన్న చిన్న మొక్కలు అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇందులోని. చూసారా, ఈ చిన్న చిన్నగా కనిపిస్తున్నవి గుంటగలగర మొక్కలు అనమాట. అదే పాట్లో కాకుండా ఇదిగోండి, ఈ పాట్లో కూడా ఒకటి ఉంది. ఇది స్కిన్కి, హెయిర్కే కాకుండా మన లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్గా డైరెటిక్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు వర్షాకాలం కదా, ఇది గుంటల దగ్గర, చెరువుల దగ్గర వాటర్ ఎక్కువగా స్టోర్ అయ్యే ప్లేసెస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. వర్షం కాలంకి ముందు అయితే చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు చూడండి ఎంత బలంగా అయితే తయారైపోయిందో. ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్ ముదిరిపోయి సీడ్స్ అయితే వచ్చేసాయి చూసారా. ఈ సీడ్స్ అన్నీ కూడా మనం వేయకపోయినా కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఈ భృంగరాజ్ ఆకులను బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారనమాట. దీంతో ఈరోజు హెన్నా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. ఆల్రెడీ నేను ముందైతే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అని కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే తయారు చేసి తప్పకుండా చూపిస్తాను. చూడండి ఎంత బలంగా అయితే ఉన్నాయో. మనం వీటిని లివర్ ప్రాబ్లం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ భృంగరాజ్ ఆకులను ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఈ భృంగరాజ్ ఆకులను దద్దుర్లు, నెక్స్ట్ ఏవైనా చిన్న చిన్న మనకి దురదలా వచ్చినా కూడా, లేదా పుండ్లున్నా కూడా, మరియు గాయాలు అయితే అవుతాయి కదా చిన్నపిల్లలకి, దెబ్బలు తగిలిన చోట ఈ ఆకుల రసాన్ని రాసినా కూడా చాలా త్వరగా ఆ పుండ్లు అనేవి మానిపోతాయి అన్నమాట. చూడండి, మనకు ఒక్క మొక్క నుంచే మ్యాక్సిమం ఒక ప్లేట్ నిండిపోయేలా అయితే మనకి మొత్తం భృంగరాజ్ ఆకులు అయితే వచ్చేసాయి చూసారా. ఈ గుంటగలగర ఆకుని మనం కలెక్ట్ చేసుకుని వర్షాకాలంలో దీన్ని మనం ఎండలో కాకుండా నీడలో ఎండబెట్టుకొని దీన్ని పౌడర్గా చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంతో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఆకులని మనం కలెక్ట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒకసారి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దాన్ని ఒక క్లాత్లో వేసి వడపోసుకుంటే కనుక మనకి స్క్వీజ్ చేస్తే మనకి దాని నుంచి జ్యూస్ అయితే వస్తుందన్నమాట. ఆ జ్యూస్ని మనం డైరెక్ట్గా తలకి అప్లై చేసుకోవచ్చు, లేదా ఆ జ్యూస్ని మనం అది ఎంత ఒక 100 ml జ్యూస్ వస్తే కనుక 100 ml కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని రెండింటినీ కలిపి బాగా స్లో ఫ్లేమ్పై మరిగించుకుంటే కనుక మనకి గుంటగలగరాకు ఆయిల్ అనేది తయారవుతుంది. ఈ 200 ml మరగబెట్టిన దాన్ని 100 ml అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. స్లో ఫ్లేమ్ పైనే మనం మరిగించుకుంటే కనుక దాని పోషక విలువలు అనేవి పోకుండా మనకి అందులోనే ఉంటాయి. ఆ ఆయిల్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి చాలా రోజుల వరకు నిలవ ఉంటుందన్నమాట. చూడండి, ఈ పాట్లో కూడా మొత్తం గుంటగలగరే స్ప్రెడ్ అయిపోయింది. అందులో యాక్చువల్లీ నేను ఎల్లో ఆర్ రెడ్ క్యాప్సికమ్ సీడ్స్ అయితే వేసానమాట.
అవన్నీ తీసేసేటప్పుడు ఒక మొక్క అయితే చూశాను, ఈ గుంటగలగర మొక్క. సరేలే అని వదిలేస్తే చూడండి, ఈ క్యాప్సికమ్ మొక్క మాత్రం ఇలా మొత్తం వడలిపోయి అందులో ఉండిపోయింది. ఇది మాత్రం బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత బలంగా ఉందో చూసారా, చాలా బలంగా. దీని వేర్ల వ్యవస్థ కూడా పాటు కింద వరకు వచ్చేసిందనమాట. ఇంకా ఈ గుంటగలగర మొక్కనైతే తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఇందులో చిన్న చిన్న క్యాప్సికమ్ మొక్కలు అయితే ఉన్నాయి. మనకి ఈ గుంటగలగర మొక్కలు అయితే చాలా ఉన్నాయి. నాకు ప్రతి వారం కూడా హెయిర్కి అన్న పెట్టుకునేటప్పుడు ఇది వేసుకోవడానికి అయితే నాకు చాలా వరకు చాలా ఎక్కువగానే దొరుకుతుందని ఇప్పుడు ఈ మొక్కనైతే తీసేద్దాం అనుకుంటున్నాను. చూడండి, అది తీద్దామంటే మొత్తం పాట్లో ఉన్న మట్టి మొత్తం పైకి వచ్చింది, కానీ మనకి ఈ గుంటగలగర మొక్క మాత్రం రాలేదు. దీన్ని ఎలా ఒకలాగా నైఫ్తోనో ఏదో ఒక దాన్ని ఉపయోగించి దాని వేర్ల వ్యవస్థ మొత్తం కట్ చేసేసాను అనమాట. ఒక 1/2 అవర్ వరకు పట్టింది నాకు దీన్ని నెమ్మదిగా స్లోగా తీయడానికి, పక్క మొక్క డిస్టర్బ్ అవ్వకుండా. దీని వేర్ల వ్యవస్థ బాగా కిందకుంది, కానీ మనం పెట్టిన మొక్క క్యాప్సికమ్ మొక్క మాత్రం చూడండి దాని వేర్ల వ్యవస్థ పైకి ఉంది. దీని కాండాన్ని కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, దాని రసాన్ని కూడా చూడండి. దాని స్టెమ్ని నేను ఇలా స్క్వీజ్ చేస్తే కనుక ఎంత జ్యూసీగా బ్లాక్గా రసం అయితే వస్తుంది చూడండి. దీని ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. గుంటగలగరవి ఆకులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఫ్లవర్స్ చాలా వైట్ కలర్లో ఉన్నాయి చూసారా. మీరు చెరువుల దగ్గర, గుంటల దగ్గర లేదా వరి పొలాల్లో ఇది మనకి విరివిగానే లభిస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, మీరు ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఎక్కడైనా కూడా దీన్ని సంపాదించుకోవచ్చు ఈజీగానే. ఒకసారి మనం సీడ్స్ పెట్టుకుంటే కనుక అవే స్ప్రెడ్ అయిపోయి మనకి మొక్కలు ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పాట్స్లో ఉన్నామన్నమాట. ఆ పాట్స్ అలా వదిలేసాను మొక్కలు పెట్టకుండా, ఇంట్లో పెట్టేశాను. అందులో ఉన్న సీడ్సే నేను టెర్రస్ పైన పెడితేనేమో అవే మొలకెత్తి ఇప్పుడు నాకు ఈ విధంగా మొక్కలు అయితే వచ్చాయన్నమాట. చూడండి ఎంత బలంగా ఉన్నాయో. వీటిని మన హెయిర్ కేర్కే కాకుండా లివర్కి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఒక 4-5 లీవ్స్ని నేను స్క్వీజ్ చేస్తున్నాను చూడండి, ఎంత జ్యూస్ అయితే వస్తుందో. మనం ఇంట్లో పెంచితే ఈ మొక్కలు బలంగా రావు, కానీ అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల ఇది బాగా చాలా బలంగా అయితే తయారయ్యిందనమాట. వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి. ఎంత వాటర్ ఎక్కువగా ఉంటే అంత బలంగా తయారైపోతుంది అనమాట. చెరువుల దగ్గర మరీ ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా బలంగా అయితే ఉంటుంది. చూడండి జ్యూస్ అనేది ఎంత బాగా వస్తుందో. 3-4 లీవ్సే, నేను 3 లీవ్సే అనుకుంటా, 4 కూడా కాదు, ఒక 4-5 డ్రాప్స్ జ్యూస్ వస్తుంది చూసారా. దీన్ని డైరెక్ట్గా మనం హెయిర్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు. దీంతో ఎలా హెన్నా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ భృంగరాజ్ జ్యూస్ని డైరెక్ట్గా కూడా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. హెయిర్ పల్చగా అయితే ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో మనం దీని సర్క్యులర్ మూమెంట్స్లో ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటూ రాసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుంది. చిన్నపిల్లలకి రాసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంతో ఇప్పుడు హెన్నా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నేను సీడ్స్ వేసి పెంచిన మొక్క అనమాట. చూడండి హెన్నా ప్లాంట్ కూడా ఎంత హెల్తీగా ఉందో. ఒక గుప్పెడు మనం హెన్నా లీవ్స్ని ఇందులో అయితే వేసుకుందాం. మంచి కలర్ ఇస్తుంది, అలాగే కండిషనింగ్ కూడా ఇస్తుంది కదా హెన్నా కూడా. ఈ భృంగరాజ్ హెన్నా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక గుప్పెడైతే హెన్నా లీవ్స్ తీసుకుంటున్నాను, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న భృంగరాజ్ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర మందార పూలు ఉంటే కనుక వాటిని కూడా వేసేసుకోండి. సీడ్స్ ఉన్నా కూడా, ఏమున్నా ఫ్లవర్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా అన్నీ కూడా మనం తీసి వేసేసుకోవచ్చు. స్టెమ్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. చూడండి ఎంత బ్లాకిష్గా అయితే ఉందో. దీన్ని ఐరన్ కడాయిలో ఒక 1/2 అవర్ ఉంచి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.